తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీ కపుల్ అంటే ముందుగా గుర్తొచ్చేది దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి. ఈ జంట మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఈసారి వేదిక తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రం. బిగ్ బాస్ ఫేమ్ తనుజ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేయడం వివాదానికి కారణమైంది. ఈ వేడుకలు టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఉందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. టీటీడీ అధికారులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాధురి, తనూజపై కేసులు నమోదయ్యాయి. మరి ఈ సంఘటన భక్తులు, రాజకీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ ఈ చర్యలను సమర్థిస్తూ ఏకపక్షంగా వారిపై చర్యలు తీసుకోవడం అన్యాయమని తెలిపారు. దీంతో ఈ ఘటన సెలబ్రిటీ జంటగా గుర్తింపు పొందిన దువ్వాడ శ్రీనివాస్ మరియు దివ్యల మాధురి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి వివాదానికి కారణం పవిత్రమైన తిరుమల కొండలు. బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టినరోజు వేడుకల సందర్భంగా శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేయడం టీటీడీ నిబంధనలకు విరుద్ధమనే ఆరోపణలు వచ్చాయి. దీంతో టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాధురి, తనూజలపై కేసు నమోదైంది. ఈ ఘటన తిరుమల పవిత్రతను భంగపరిచిందని భక్తులు, రాజకీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ ఈ చర్యలను ఏకపక్షంగా అభివర్ణించి తమ వైపు సమర్థనలు చెబుతున్నారు. ఈ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటూ టీటీడీ పాలక వర్గంపై కూడా ప్రశ్న సంబంధించిన వివరాలు చూస్తే మార్చి 5న దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తనూజ పుట్టస్వామి తిరుమలకు వచ్చారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చినట్లు చెప్పి డిస్క్రిప్షనరీ కోటాలో 4 సూట్లు పొందారు. అయితే శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ లో తనూజ పుట్టినరోజు సందర్భంగా 2.5 కిలోల ఎగ్లెస్ కేక్ కట్ చేశారు. ఈ వేడుకలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం బయటపడింది. తిరుమలలో బర్త్డే వేడుకలు, కేక్ కటింగ్ వంటివి మత విశ్వాసాలకు విరుద్ధమని టీటీడీ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇక్కడ స్థానిక పిల్లలు కూడా కేక్ లేకుండా పుట్టినరోజు జరుపుకుంటారు. అయితే ఈ జంట ఇన్స్టాగ్రామ్ కోసం తిరుమలను ఉపయోగించుకున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ వింగ్ ఈ వీడియోలను గమనించి మార్చి 6న తిరుమల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దివ్యల మాధురి, తనూజలపై కేసు నమోదు చేసిన పోలీసులు వారు తిరుమల పవిత్రతను భంగపరిచారని ఆరోపించారు. ఈ ఘటన తర్వాత మాధురి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం. తనూజ మాత్రం బాధపడుతూ మాధురి బలవంతం చేయడంతోనే వచ్చానని చెబుతున్నారు. ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సేవ్ టీటీడీ హ్యాష్ ట్యాగ్ తో భక్తులు తమ ఈ ఘటనపై వీడియో విడుదల చేసి సమర్థించుకున్నారు. తాము కట్ చేసింది ఎగ్లెస్ కేక్ అని, భక్తి భావంతోనే తిరుమలకు వచ్చామని, కేవలం పుట్టినరోజు జరుపుకున్నంత మాత్రాన పోలీస్ కేసు ఎందుకని ప్రశ్నించారు. టీటీడీ నూతన చైర్మన్ బిఆర్ నాయుడును ఉద్దేశించి ఇటీవల వైరల్ అయిన కొన్ని ప్రైవేట్ వీడియోల గురించి ప్రస్తావించారు. ఆ వీడియోలో తప్పు లేదని భావిస్తున్నప్పుడు తమ కేక్ కటింగ్ ఎలా తప్పు అవుతుందని నిలదీశారు. ఈ చర్యలు వ్యక్తిగత కక్ష సాధింపని ఆరోపించారు. శ్రీనివాస్ మాటల్లో ఒక రాజకీయ కోణం కనిపిస్తోంది. అతను వైసీపీ నేత కావడంతో ఈ వివాదం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపయోగపడుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు. టీటీడీ పాలక వర్గం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని శ్రీనివాస్ వర్గం వాదిస్తుండగా నిబంధనలు అందరికీ సమానమే అని అధికారులు చెబుతున్నారు. మేము నిజంగా ఆ రోజు కావాలని చేశామని, ఎగ్లెస్ కేక్ వాడలేదని, ఎగ్గున్న కేకే వాడామని ఒక తప్పుడు కేసు పెట్టాలని మీరు చూస్తున్నారు. ఏదో ఒక ఇరికించి ఇప్పుడు సబ్జెక్ట్ అంతా, రాష్ట్రం అంతా ఇది డైవర్ట్ చేయాలి. మీ రహస్యాలు, మీ రాసక్రీడలన్నీ కూడా ఆపాలి. పోనీ మేము కేక్ కట్ చేసింది దేవాలయ ప్రాకారాలు కానీ, ఆ తిరుపతి వాతావరణం కానీ మేమేమైనా చూపించామా? లేదే. ఒక రూమ్లో, ఒక వైట్ వాల్ బ్యాక్గ్రౌండ్లో ఒక కేక్ కట్ చేసాం. నేను అబద్ధం ఆడొచ్చు, అది విభవ గెస్ట్ హౌస్ కాదు, అది కింద ముందు రోజు మేము ఉన్నాం కదా, పుట్టినరోజు నాడు అక్కడ కూడా మేము ఉన్నాం. దిగువ తిరుపతిలో మరాసా హోటల్లో, ఇంటర్నేషనల్ హోటల్లో అక్కడ కట్ చేసామని అబద్ధం ఆడొచ్చు. నేను అబద్ధం ఆడను, పైనే కట్ చేసాం, తెలుసో తెలియకో కట్ చేసాం. ఆ కేక్ కట్ చేసే దానిలో ఎగ్లెస్ కేక్ కట్ చేసామని రసీదుతో సహా నేను తెలియజేస్తున్నాను. ఎందుకు తెలియజేస్తున్నానంటే, భక్తుడిగా నేనేదైతే చేశానో అది స్వామి వారికి తెలుసు, ప్రజలకి తెలియజెప్పాలి. తిరుమల తిరుపతి దగ్గర గెస్ట్ హౌస్లో ఒక కేక్ కట్ చేశానని, నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కేక్ కట్ చేయకూడదనే విషయం నాకు అసలు తెలీదు. తెలిస్తే నేను అనవసరంగా ఇలాంటి పనులు చేయను, వివాదాల్లో ఇరుక్కోవాలని అస్సలు అనుకోను. తనుజ పాపం బర్త్డే కోసం స్వామి దర్శనం చేయమని అడిగింది. సో అడిగినప్పుడు మేము 4th తిరుపతి వెళ్ళాము, 5th దర్శనాని కోసం మార్నింగ్ 7:30 స్లాట్కి మాకు దర్శనం చేసుకున్నాము. సో ముందు రోజు నైట్ తన బర్త్డే సందర్భంగా పాపం
తనకి సర్ప్రైజ్ చేద్దామని ఒక చిన్న కేక్, అది కూడా ఎగ్లెస్ కేక్ వాళ్ళకి అడిగితే ఎగ్లెస్ కేక్ పట్టుకెళ్ళచ్చు అని చెప్పారు మాకు. సో ఎగ్లెస్ కేక్ని తీసుకెళ్ళి ఆమెతో కట్ చేయించి అక్కడే తనకి మట్టి గాజులు, చీర, కొంచెం చెవిరింగులు అవి తనకి బహుమతి ఇచ్చి విషెస్ చెప్పి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 minute అది కూడా మేము ఎక్కడైతే స్టే చేసామో ఆ గెస్ట్ రూమ్లో. పాపం తనకి ఈ విషయంతో అసలు ఏ సంబంధం కూడా లేదు. పాపం ఆమె తనుజ దర్శనానికి కోసం వచ్చింది, తనకి కేక్ కోసం అస్సలు తెలియదు. ఏదో సర్ప్రైజ్ చేద్దాము, బర్త్డే కదా, స్వామి సమక్షంలో బర్త్డే చేసుకోవాలని ఎవరు కోరుకోరు, అందరూ కోరుకుంటాం కదా. సో అవకాశం వచ్చింది, దర్శనం చేసుకున్నాము. సో అలాగే పాపం అక్కడే ఉంది కదా, తనతో కేక్ కట్ చేయించాలన్న ఆలోచనతో నేనేమో కేక్ కట్ చేయించాను. దానికి ఆమెకి ఎందుకు సంబంధం? పాప ఆమెను ఎందుకు ఇందులో లాగుతున్నారు? 2 days నుంచి ఆమెని తగ్గ కామెంట్స్ చేస్తూ, ట్రోల్ చేస్తూ కేసులు పెట్టాలి. ఆమెకేం సంబంధం? ఒకవేళ కేక్ కట్ చేయడం తప్పైతే దానికి బాధ్యురాలి నేను. ఎందుకంటే ఆ కేక్ని తీసుకెళ్ళింది నేను, ఆ కేక్ని కట్ చేయించింది నేను. తనకి ఏ సంబంధం లేదు కదా. రాజకీయ కుట్రలో బలి చేయాలంటే మమ్మల్ని బలి చేయండి. ఆ పిల్ల ఏం చేసింది? ఆమెను ఎందుకు ఆడుకుంటున్నారు? చిన్న పిల్ల, దానికి ఎందుకు అంత స్ట్రెస్కి గురి చేస్తున్నారు? నిజంగా ఏవైనా మీరు చేయాలనుకుంటే, మీరు ఏమైనా ట్రోల్స్ చేయాలన్నా, ఒక న్యూస్ ఐటమ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా నామే చేయండి. అనవసరంగా తనుజాని కాంట్రవర్సీలోకి లాగద్దు. ఆమె పాపం దర్శనానికి మాత్రమే వచ్చింది, ఆమెకి దర్శనం చేయించాను. కేక్ పట్ల పాపం ఆమెకి ఏమీ తెలియదు. నాకు కూడా కేక్ కట్ చేయకూడదన్న విషయం తెలియక నేను ఒక కేక్ తీసుకెళ్లాను. అది కూడా చూడండి డేట్. ఈ జంటకి ఇది మొదటి వివాదం కాదు. గతంలో తిరుమలలో రీల్స్ చేసి టీటీడీ నిబంధనలు ఉల్లంఘించినందుకు మాధురిపై కేసు నమోదైంది. ఆ కేసులో కోర్టుకు హాజరైన ఇప్పుడు మళ్లీ అదే తప్పు పునరావృతమైందని విమర్శకులు చెబుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ బ్యాక్గ్రౌండ్ కారణంగా ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. గతంలో కూడా మాధురి శ్రీనివాస్ జంట తిరుమలలో ఫోటోషూట్ చేసి వివాదాస్పదమయ్యారు. మాధురి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, డాన్సర్ గా ప్రసిద్ధి. శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీ, ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు. వారి వ్యక్తిగత జీవితం తరచూ వార్తల్లో నిలుస్తోంది. కానీ తిరుమల వంటి పవిత్ర స్థలంలో ఇలాంటి చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి. తిరుమల నిబంధనల ప్రకారం కొండపై బహిరంగ వేడుకలు, రాజకీయ ప్రసంగాలు, పవిత్రతకు భంగం కలిగించే చర్యలు నిషేధం. ఇటీవల తమిళనాడు జంట ఆలయ సమీపంలో రీల్స్ చేసిన ఘటనలు కూడా వివాదాస్పదమయ్యాయి. యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు అతిగా ప్రవర్తిస్తున్నారని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని చెబుతున్నారు. అయితే దువ్వాడ వర్గం ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయని విమర్శిస్తోంది. జన్మదిన వేడుకలు ఎందుకు నిషేధం? ఇది మత విశ్వాసాలకు సంబంధించినది. హిందూ సంప్రదాయాల ప్రకారం పుణ్యక్షేత్రాల్లో వ్యక్తిగత వేడుకలు పవిత్రతను భంగపరుస్తాయి. టీటీడీ గతంలోనూ ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకుంది. ఉదాహరణకు 2024లో మాధురి రీల్స్ కేసు, ఇప్పుడు కేక్ కటింగ్ కేసు. టీటీడీ అధికారులు ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయని, సోషల్ మీడియా కారణంగా భక్తులు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. అటు సోషల్ మీడియాలో ఈ వివాదం రచ్చవుతోంది. తిరుమలను సోషల్ మీడియా హబ్ గా మార్చకండని భక్తులు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు కొందరు ఇది చిన్న విషయమని, పెద్ద సమస్యలపై దృష్టి పెట్టాలని అంటున్నారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో కూడా ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒక పోస్ట్ లో తిరుమలలో దివ్యల మాధురి ఓవర్ యాక్షన్ అని విమర్శలు వచ్చాయి. భక్తులు టీటీడీని ట్యాగ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తిరుమలను కంటెంట్ క్రియేషన్ ప్లేస్ గా చూస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఘటన తిరుమల పవిత్రతపై మరిన్ని చర్చలకు దారితీస్తోంది. జరిగాయి. 2021లో కర్ణాటకలో ప్రభుత్వ బాలల సంరక్షణ కేంద్రాలు సెలబ్రిటీల పుట్టినరోజుల వేడుకలు నిషేధించారు. తమిళనాడులో కూడా రోడ్లపై పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదమయ్యాయి. ఇలాంటి ఘటనలు పవిత్ర స్థలాల పవిత్రతను రక్షించడం ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నాయి. భక్తులు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. తిరుమల భక్తి స్థలం, సోషల్ మీడియా స్టేజ్ కాదని ఒక భక్తుడు కామెంట్ చేశాడు. రాజకీయంగా వైసీపీ వర్గం శ్రీనివాస్ ను సమర్థిస్తుండగా టీడీపీ, జనసేన వర్గాలు విమర్శిస్తున్నాయి. టీటీడీ నిబంధనల ప్రకారం ఇలాంటి ఉల్లంఘనలకు జరిమానా లేదా శిక్ష ఉంటుంది. గతంలో మాధురి ఇలాంటి కేసులో కోర్టుకు హాజరయ్యారు. ఇప్పుడు కూడా కోర్టులు మెట్టెక్కే అవకాశం ఉంది. మరి దువ్వాడ జంట మరిన్ని సమర్థనలు చెబుతుందా లేక కోర్టు మెట్లు ఎక్కుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇంతవరకు ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తిరుమల వంటి పుణ్యక్షేత్రాల్లో నిబంధనలు పాటించడం భక్తుల బాధ్యత. సోషల్ మీడియా యుగంలో ఇలాంటి ఘటనలు పెరిగితే పవిత్రత రక్షణకు మరిన్ని చర్యలు అవసరం. ఇటీవల టీటీడీ వివాదాస్పద అంశాల చుట్టూ తిరుగుతోంది. లడ్డూ ప్రసాదంలో జంతుకోవు ఆరోపణలు, రాజకీయ జోక్యం వంటివి ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇప్పుడు ఈ కేక్ కటింగ్ వివాదం మరో తలనొప్పి అయింది. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి ఒకవైపు భక్తుల ఆగ్రహం, మరోవైపు రాజకీయ విమర్శల మధ్య టీటీడీ ప్రతిష్టతకు ఇది పరీక్షా సమయంగా మారింది. YK TV network. Please subscribe to YK TV. Please watch YK News.